కూకట్పల్లి రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి రమేష్, గత 10 సంవత్సరాల్లో కూకట్పల్లికి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేదని ఆరోపించారు. 90% అభివృద్ధి చేశానని చెబుతున్న నువ్వు ఒక్క ప్రాజెక్ట్ అయినా చూపించు అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. చిరు వ్యాపారుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించిన ఆయన, గతంలో వారికి సరైన సహాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఐడియల్ ప్రాంతంలో జరిగిన వ్యవహారాలపై కూడా అనేక సందేహాలు వ్యక్తం చేశారు. మూసాపేట జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, జేఎన్టీయూ స్కైవాక్ వంటి ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కూకట్పల్లి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై కూడా స్పందించిన బండి రమేష్, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పారు. కూకట్పల్లి ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా 3 కార్పొరేషన్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎలక్షన్లప్పుడు కూకట్పల్లి నియోజకవర్గం 90% పైగా అభివృద్ధి చెందింది అని చెప్పి నువ్వు మాట్లాడావు. అనేక ప్రూఫ్లు ఉన్నాయి దీనికి. మా ప్రెస్ మిత్రులందరి ముందు కూడా అనేక సార్లు ఈ మాట మాట్లాడటం జరిగింది. సూటిగా అడుగుతా ఉన్నా, గడిచిన 10 ఏళ్లలో నువ్వు తెచ్చిన ఒక్క పెద్ద ప్రాజెక్టు కూకట్పల్లికి ఏమైనా ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు బాలానగర్ ఫ్లైఓవర్ కట్టింది అప్పుడున్న జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఎమ్మెల్యే గారు, లేకపోతే మా ఎంపీ సర్వే సత్యనారాయణ గారి పుణ్యమైన ఫ్లైఓవర్ వచ్చిందే తప్పితే అందులో నీ పాత్ర 0 అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేపీహెచ్బి ఫ్లైఓవర్ కట్టినప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు దాని మీద ఎన్ని క్వశ్చన్లు వేసావు, దాని మీద నువ్వు ఎంత యాగి చేసావో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోకటి బల్ల నివసిస్తున్న ప్రజలందరికీ, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ఛార్జిగా కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మెదిలితే కదిలితే నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నాకు ఇన్ని నోట్లు వచ్చినాయి ఎన్ని నోట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారుల మీద అపారమైన ప్రేమ కురిపిస్తా ఉన్నాడు. వారిని రైతు బజారు దుకాణాలు, ఈ రైతు బజార్లో దుకాణాలు ఎవరికి అలాట్ చేశారు, ఏఎంసీ మార్కెట్లో దుకాణాలు ఎవరికి అలాట్ చేశారు, అక్కడ ఉన్న కమిటీలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదా? ఇవాళ కనీసం మరి నువ్వు 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సుప్రీం లీడర్గా ఉన్న నువ్వు ఏఎంసీకి కనీసం ఒక 2-3 ఎకరాల స్థలం ఎందుకు ఇప్పించలేకపోయావు అని చెప్పి ఈ సందర్భంగా అన్నాడు. ఇవాళ అలవలచ్చన అంటూ ఆ భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద పెట్టి అమ్ముకోవాల్సిన దుస్థితి మనకు ఉంది ఇవాళ. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం సాగుతూ ఉంది. అనేక పథకాలు తీసుకొస్తాం, చెప్పినవి చెప్పనివి కూడా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు అహర్నిశలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఓపెన్గా ఎల్బీ నగర్ స్టేడియంలో ఓపెన్ ఇది పెట్టి 35,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దగ్గర ఓపెన్గా ఆర్డర్ వర్క్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్. అలాగే 100 బెడెడ్ హాస్పిటల్ ఆ రోజు శాంక్షన్ అయింది. నువ్వు అనుకునుంటే నీకు సుప్రీం పవర్లో ఆ హాస్పిటల్ని ఎందుకు ఒక దారికి తీసుకురాలేకపోయావు అని చెప్పి కూడా నేను నిన్ను సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇవాళ హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు లేవు. ఈ ఏడిపే కానీ ఈ 100 బెడ్ హాస్పిటల్ ఆ రోజే మీరు గట్టిగా కృషి చేసి ఉంటే తప్పకుండా ఈ బాడీ ఇక్కడ హాస్పిటల్ తయారై ఉండేది కాదా అని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ అందరిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరందరూ కూడా కుకుట్పల్లి అభివృద్ధిలో భాగస్వాములు కండి. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా లోకల్ ఆఫీసర్స్ కున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా కుకుట్పల్లి నియోజక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దాం. ఉన్న ఫండ్ను సద్వినియోగం చేసుకుందాం, రాజకీయాలు పక్కన పెడదాం, అభివృద్ధిలో పోటీ పడదాం. ఎస్, నువ్వు ఒక రోడ్డు పట్టరా, నేను ఒక రోడ్డు తీసుకొస్తా, నువ్వు ఒక నాలా కట్టించి నేను